ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పరస్పర విరుద్ధ అభిప్రాయాలు, విధానాలను కలిగిన నేతలు అవకాశవాద రాజకీయాల్లో భాగంగా కలిశారు. కూటమి పేరుతో ఒకే వేదిక మీదకు వచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఏది ఏమైతేనే మొన్నటి ఎన్నికల్లో గెలిచిపోయారు. ఆకాశమే హద్దుగా మేనిఫెస్టోను ప్రకటించి ఆఖరికి చేతులెత్తేశారు. అంతేకాదు, పాలనలోకి వచ్చిన తర్వాత వారి అరాచకాలు, అక్రమాలకు అంతే లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మ చేస్తున్న విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు అసమర్థ పాలనపై ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. ఆ పార్టీ ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసి ప్రజల తరఫున గొంతెత్తుతూ ముందుకు సాగుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున నిలిచి సమస్యలను పరిష్కరించేలా ప్రతిపక్షం కృషి చేయడం ప్రతిపక్ష ధర్మం. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు నిజమే అని కూటమి నేతలు కూడా చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. దీనికి నిదర్శనమే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ వినిపిస్తున్న వాయిస్. ఆయన ప్రతిరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా కూటమి పాలకుల తప్పులను ఎత్తి చూపుతున్నారు. సాక్ష్యాలతో సహా చెడుగుడాడుతున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆ మధ్యన నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలపై గట్టిగానే ఆరోపణలు చేశారు. కేవలం ఆరోపణలు చేయటమే కాకుండా ఆయన నేరుగా ఇసుక తవ్వుతున్న ప్రాంతాలను సందర్శించి జనసేన నేతల దందాను మీడియా ముఖంగా వెలుగులోకి తెచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండతో నియోజకవర్గంలో అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయనేది వర్మ ఆరోపణ. పిఠాపుర నియోజకవర్గ అధికార టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఈ మధ్యనే మరొక బాంబు పేల్చారు. గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలను ఆపేయాలని కలెక్టర్ షాన్ మోహన్ కు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు అత్యంత సన్నిహితుడే అక్రమ మైనింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారట. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా నేరుగా కలెక్టర్ను కలిసి వర్మ చేసిన ఫిర్యాదు ప్రస్తుతం కూటమి రాజకీయాల్లో సంచలనంగా మారింది. గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలో బౌద్ధ ఆరామాలున్నాయని, వెంటనే అక్కడ మైనింగ్ పనిని నిలుపుదల చేయించాలని కలెక్టర్కు మాజీ ఎమ్మెల్యే వర్మ వివరించారు. సాక్ష్యాలతో సహా మైనింగ్ దందాపై వివరాలు తెలియజేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. పిఠాపురంలో వర్మ దూకుడు పెరగడంతో జనసేన నేతలు తట్టుకోలేకపోతున్నారని సమాచారం. అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీల నేతలాగా ఆయన ప్రతిరోజు ఏదో ఒక ప్రజా సమస్యను వెలుగులోకి తెస్తున్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో కూటమి పాలనను కడిగి పారేస్తున్నారు. పవన్ను గెలిపిస్తే అధికారంలోకి రాగానే మొదటి ఛాన్స్లోనే ఎమ్మెల్సీ ఇప్పిస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారనే ఆవేదనలో వర్మలో పేరుకుపోయిందని అంటున్నారు. ఆ ఆగ్రహంతో వర్మ రగిలిపోతున్నారని ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. ఎమ్మెల్సీ ఇస్తారని లేదా ప్రాధాన్యత గల నామినేటెడ్ పదవి అయినా ఇస్తారని ఎదురు చూసిన వర్మను జనసేన అధినేత పవన్, ఆయన సోదరుడు నాగబాబు తొక్కిస్తున్నారనేది వర్మ అనుమానమని అంటున్నారు. అంతేకాదు, కూటమి పాలన వచ్చిన తర్వాత నియోజకవర్గంలో వర్మ మనుషులకు అన్యాయం జరుగుతోందని, జనసేన ఆధిపత్య రాజకీయాలు అంతుపొంతు లేకుండా ఉన్నాయనేది వర్మ అనుచరుల ఆగ్రహం. వర్మ వలనే గెలిచానని మొదట్లో బహిరంగంగా ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్లేటు ఫిరాయించారు. పిఠాపురంలో వర్మ అనే నేత ఒకరు ఉన్నారనే విషయమే గుర్తులేనట్టుగా జనసేన అధినేత వ్యవహరిస్తున్నారట. అంతేకాదు, పవన్ సోదరుడు నాగబాబు మరొక అడుగు ముందుకేసి పవన్ గెలవడానికి పవన్ జనసేన కార్యకర్తలే కారణమని, అలా కాదు ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అంటూ వర్మను ఉద్దేశించి చేసిన ఎగతాళి ఆ మధ్యన వివాదాస్పదమైంది. నాగబాబు జబర్దస్త్ స్టైల్ వ్యాఖ్యలు వర్మను బాగా హర్ట్ చేశాయట. దాంతో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నేతల అక్రమ దందాలపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఫోకస్ పెట్టారని ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. వర్మ కర్మ అంటూ ఎగతాళిగా మాట్లాడిన వారికి చుక్కలు చూపించాలని ఆయన డిసైడ్ అయ్యారట. తన ప్రాధాన్యత ఏంటో రానున్న రోజుల్లో మరింత బాగా కళ్లకు కట్టినట్టుగా చూపించేలా ఆయన అడుగులు వేస్తారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. అందుకే రానున్న రోజుల్లో ఆయన మరిన్ని ఆరోపణల బాంబులు వేయడానికి సిద్ధమయ్యారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.